సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవక్ 2024 ఉద్యోగాల ఖాళీల భర్తీకి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవక్ కింద బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనగా బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనగా ఏబీపీఎం మరియు డాక్ సేవక్ అనగా పోస్ట్మెన్ ఉద్యోగాలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్లో మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ఈ 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా 44,228 ఖాళీలు ఫిల్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో 1300 ఖాళీలు, తెలంగాణ రాష్ట్రంలో 981 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఉంది, మీరు చూడవచ్చు. మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు లాంటివైనప్పటికీ పర్మనెంట్ ఉద్యోగాలకు వర్తించే శాలరీకి సంబంధించిన సర్వీస్ రూల్స్ వీటికి వర్తించవు. వీరికి రోజులో సుమారుగా 10 గంటల సమయం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 15 జూలై 2024 నుండి 5 ఆగస్ట్ 2024 వరకు అవకాశం ఇచ్చారు. అనగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 5 ఆగస్ట్ 2024. ఆన్లైన్లో ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హతలు చూద్దాం. వయసు అనగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 ఇయర్స్. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ కేటగిరీ క్రింద ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనగా 40+5 45 ఇయర్స్ లోపు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులు 43 సంవత్సరాల వరకు ఉన్నవారు, అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులు అయితే 10 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఎస్సీ ఎస్టీ అయి ఉండి పీడబ్ల్యూడీ అయితే 45+10 అనగా 55 సంవత్సరాల వరకు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం ఎస్ఎస్సి అనగా 10th క్లాస్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఎబోవ్ విద్యార్థి కలిగిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా 10th క్లాస్ వరకు లోకల్ లాంగ్వేజ్ని ఒక సబ్జెక్టుగా చదివిన వారే ఉండాలి. అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే సైకిల్ తొక్కడం కూడా వచ్చి ఉండాలి. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ పే చేయాలి. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ మరియు ఆల్ ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వీరికి ఫీ ఎక్సెప్షన్ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికి ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేదు. సెలక్షన్స్ ఎస్ఎస్సి మార్క్స్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. సెలక్షన్ లిస్ట్ జీడీఎస్ ఆన్లైన్ పోర్టల్లో ఉంచుతారు. మన ఫోన్కి మెసేజ్ మరియు మన ఈమెయిల్ ఐడికి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ పంపిస్తారు. దాని ప్రకారం సంబంధిత పోస్టల్ డివిజన్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోబోయే ముందుగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను బిలో 50 KB సైజులో మరియు సిగ్నేచర్ను బిలో 20 KB సైజులో జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి రెడీగా పెట్టుకుని అప్లై చేయాలి. మీరు ఒక పోస్టల్ డివిజన్కి మాత్రమే ఈ 3 రకాల పోస్టులకు అప్లై చేసుకోవాలి. వేకెన్సీస్ వెరిఫై చేసుకుని అప్లై చేసుకోండి. మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి ఫోన్ రాదు. అంతా ఫోన్ మెసేజెస్, ఈమెయిల్ ద్వారానే కమ్యూనికేషన్ ఉంటుంది. ఇక ముఖ్యమైనది శాలరీ విషయానికి వస్తే బీపీఎం పోస్టుకు బేసిక్ పే 12,000తో పాటు డిఏ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా ఓటీ ఉండవచ్చు. అనగా సుమారుగా గ్రాస్ శాలరీ నెలకి 18,000 నుండి 20,000 వరకు రావచ్చు. అసిస్టెంట్ బీపీఎం మరియు డాక్ సేవక్ బేసిక్ పే 10,000తో పాటు డిఏ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా ఓటీ ఉండవచ్చు. దీనికి అనగా సుమారు గ్రాస్ శాలరీ నెలకు 15,000 నుండి 18,000 వరకు రావచ్చు. సంవత్సరానికి ఒకసారి శాలరీ బేసిక్లో 3% ఇంక్రిమెంట్ ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. పోస్ట్ ఆఫీస్లో రెగ్యులర్గా జరిగే డైలీ ట్రాన్సాక్షన్ చూసుకోవడం. ఇటీవల కాలంలో పోస్ట్ ఆఫీసులు బ్యాంకింగ్ సేవలు కూడా నిర్వహిస్తున్నాయి. పోస్టల్ డిపార్ట్మెంట్లు నిర్వహించే రెగ్యులర్ స్కీమ్లను ప్రజల వద్దకు ప్రమోట్ చేయడం. ఈ పనులన్నింటిలో బీపీఎంకి అసిస్టెంట్ బీపీఎం, డాక్ సేవ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఓవరాల్ పోస్ట్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ బీపీఎం చూసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఏ గ్రామంలో ఉందో ఆ గ్రామంలోనే బీపీఎం నివాసం ఉండాల్సి ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పనులు ఏమనగా స్టాంప్ సేల్ చేయడం, స్టేషనరీ సేల్ చేయడం, బ్యాంకింగ్ వర్క్ లాంటి పేమెంట్లు మరియు డిపాజిట్లు చూసుకోవడం,
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేని సమయంలో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా వ్యవహరించడం, ఇంకా పై అధికారులు ఏమన్నా స్కీమ్ గురించి కానీ వాటి గురించి కానీ ప్రమోషన్ చేయాల్సి వచ్చినప్పుడు అవి చేయడం. ఈ అసిస్టెంట్ బీపీఎం కూడా సేమ్ విలేజ్లో నివాసం ఉండాల్సి ఉంటుంది. ఇంకా చివరిది డాక్ సేవక్ అనగా పోస్ట్ మ్యాన్. లెటర్స్ డెలివరీ చేయడం, అలా డాక్ హెడ్ పోస్ట్ ఆఫీస్కి పంపించడం, అక్కడ నుంచి వచ్చే డాక్ రిసీవ్ చేసుకోవడం, అసిస్టెంట్ బీపీఎంకు పోస్ట్ ఆఫీస్ ట్రాన్సాక్షన్స్లో హెల్ప్ చేయడం, ఇటువంటి పనులు పోస్ట్ మ్యాన్ అనగా డాక్ సేవక్ చేయాల్సి ఉంటుంది. నా అభిప్రాయం అయితే ఇది తమ సొంత గ్రామంలో లేదా వారి విలేజ్ దగ్గరలో ఉంటూ పీస్ఫుల్గా చేసుకునే జాబ్. ఈ జాబ్ పని గంటలు కూడా తక్కువగానే ఉంటాయి కాబట్టి ఖాళీ సమయంలో ఇతర బిజినెస్లు ఏమైనా నిర్వహించుకోవచ్చు. ఈ జాబ్ చేస్తూ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ జీడీఎస్లో చేరిన వారికి పోస్టల్ స్టార్టింగ్ అసిస్టెంట్ రెగ్యులర్ పోస్టులు ఫిల్ చేసేటప్పుడు కొన్ని వేకెన్సీస్ వీరికి కేటాయిస్తారు, కానీ ఆ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్ల సమయంలో వారి సొంత గ్రామాలకు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శాలరీ కొంచెం తక్కువైనప్పటికీ తన సొంత గ్రామంలో ఈ జాబ్ చేసుకుంటూ తమ కుటుంబ అవసరాల నిమిత్తం మిగిలిన సమయంలో వేరే వ్యాపారం కానీ వ్యవసాయం కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరు జీడీఎస్ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైనా జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, మేము దాని గురించి ఖచ్చితంగా వీడియో చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.